నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు. కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కొంచెం బాగుంటుంది. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగలో సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో ముందుగా మొట్టమొదటిది మేషరాశికి ఈ ఆగస్టు నెల ఎలా ఉంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలమని కూడా చెప్పచ్చు. శుభమే కదా. శని తిరోగమన స్థితిలో 11వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇంట్లో బుధుడు మరి శుక్ర గ్రహాలు ఉన్నారు. రాశ్యాధిపతి కుజుడు 26 ఆగస్టు వరకు 2వ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు బృహస్పతితో పాటు ఉంటున్నాడు. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ చాలా అనుకూలంగా ఉంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కలిసి వస్తుంది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మేషరాశి మిత్రులారా, గెట్ రెడీ. కుటుంబ జీవితంలో ఆనందాలు వెల్లువిస్తుంది. పరస్పరం అవగాహన పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళడం లేదా విహారయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటారు. ఆర్థికంగా ఈ మాసం ఒడిదుడుగులతో ఉన్నా ఏదో ఒక సమయంలో మీకు అనుకూలం కలిగి అద్భుతం సృష్టిస్తారు. గతంలో పూర్తి కాని పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం, విద్య, ఉద్యోగం, మీ యొక్క పిల్లల యొక్క చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మంచి సమయం. తప్పకుండా మీకు మంచి ఇది వస్తుంది. ఈ నెల ఉద్యోగం చేసేవారికి ఉన్నత పదవి పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలం ఉన్నాయి. రాజకీయ ప్రముఖులకి ప్రోత్సాహకరంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇతరులు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. శత్రుమూలకంగా కూడా మీకు లాభాలు వస్తాయి అంటే చూసుకోండి. మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్య ఉంది, అది కొంచెం జాగ్రత్త. దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు. మీడియా, ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుంది ఇది. వివాహం కాని వారికి యోగం, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు బాగా ఉంది. విద్యార్థులు బాగా చదువుతారు. మంచి యూనివర్సిటీస్కి పై చదువులకి వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు. ఈ నెల అనుకూలమైనటువంటి రోజులను చెప్తే 1వ తారీఖున మరి 11వ తారీఖున చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 9 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం మరి 13/8/2024 నుండి 4:15 ఉదయం నుండి 15/8/2024 12:53 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేయొచ్చు అంటే, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. ఈ కరుంగాళి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవాన్ని ప్రార్థన చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతం అని చెప్పచ్చు. నేను గత 2024 ప్రారంభం నుంచి చెప్తున్నాను, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జాక్పాట్. మరి గురుగారు మాకు మీరు చెప్పింది వృషభ రాశి వారికి బాగుంది అంటున్నారు, మరి మాకు బాగా జరగట్లేదంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ లగ్నంలో మీ పుట్టిన టైంలో ఎలా ఉందో దాని ప్రకారమే మీ యొక్క గ్రహస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మేము టీవీ ద్వారా చెప్పేది గోచార ప్రకారంగా చెప్తాం కాబట్టి అది మీకు 40% వర్తిస్తుంది. మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులను సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోండి. 5వ ఇంట్లో కేతు గురుగ్రహం ఈ నెల మొత్తం 5వ ఇంట్లో చూస్తున్నాడు. బుధుడి మీ జన్మం యొక్క 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉన్నారు. 3వ ఇంట్లో సూర్యుడు, 11వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో కూర్చుని తిరోగమన శనిగా ఉన్నారు. రాశికి అధిపతి
అధిపతి అయినటువంటి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటారు. ఈ నెల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చలో ఒక ట్రాక్లోకి వెళ్ళిపోతామని చెప్పే రకంగా మీరు ముందుకెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభం, వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. లేదా మీ ఫ్రాంచైజ్ మోడల్గా వెళ్ళొచ్చు. ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, వాళ్ళకంతా మంచి ఇండస్ట్రీ టూర్స్కి వెళ్ళి ఇంకా మిషనరీస్ అంతా కొనే విధంగా ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్నాయి చూసారా, అవన్నీ సమసిపోయి ఒక ఆనందమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క ఆగస్టు నెల వృషభ రాశి వారికి తీసుకురాబోతుంది. గ్రహాలన్నీ కూడాను చాలా కష్టపడి చేస్తారు. ఒక్కొక్కసారి పనులు మాత్రం చాలా కష్టపడి చేస్తారు. అయ్యో ఫలితాలు రాలేదని ఉన్నారు. అవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ ఈ నెల నుంచి మీకు యోగమే. ఉద్యోగంలో ఉన్నవారికి మీ పై అధికారుల దగ్గర నుంచి మీకు ప్రశంసలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్, లేదా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా కాలంగా H1B దానికి కానీ, లేకపోతే గ్రీన్ కార్డు కానీ, సిటిజన్షిప్ కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు చూసారా, వాటన్నిటికీ శుభ పరిణామం స్టార్ట్ అవ్వబోతుంది. గెట్ రెడీ. వివాహం కాని వారు ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉంది. వివాహం అయిన వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అది కూడా చాలా శుభకరమైనటువంటిగా ఉంటుంది చెప్పొచ్చు. మాస మధ్యలో బంధుమిత్రులతో చిన్నపాటి మాట స్పర్ధలు ఉంటాయి, అవన్నీ జాగ్రత్త పడండి. నూతన వ్యాపారాలకి పెట్టుబడి, కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. అన్ని రంగాల వాళ్ళకి ఇది అనుకూలం అండి. ఈ డాక్టర్స్, అడ్వకేట్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను చాలా ప్రశంసలు పొందే అవకాశాలు. ఇది వచ్చి కూడాను స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చెప్తున్నాను, ఖర్చులు కాస్త అదుపులో, కొంచెం టైం బాగుందనగానే కాస్త డబ్బులు రాగానే విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఖర్చులు అదుపులో ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు చిన్న సమస్యల్ని మీకు మీరే కొని తెచ్చుకుంటారు. మీకు ప్రత్యేకించి ఎవరు బయట వారి సమస్యలు ఎక్కడే, మీకు మీరే కొని తెచ్చుకుంటారు. దాన్ని జాగ్రత్త పడండి. విద్యార్థులు ఈ నెల హెచ్చు తగ్గులు కొంచెం చూసినా మళ్ళీ మాస అవసానంలో అద్భుతాన్ని పొందుతారు. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ, మీకు ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. మంచి ఉద్యోగంలో చేరుతారు. అది చిన్న ఉద్యోగమైనా ముందు జాయిన్ అవ్వండి. ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వండి. తర్వాత మీ యొక్క చదువుతోనో మీ యొక్క ఎగ్జామ్స్తోనో బాగుంటుంది. షేర్ మార్కెట్ 60-40గా ఉందండి. మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. అది పేపర్ కానీ, టీవీ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింటింగ్ కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు. ఉద్యోగం కోల్పోతున్న వారికి మళ్ళీ ఉద్యోగం చిగురించే అవకాశాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడం, ఇలాంటి చాలా అవకాశాలు మీకు మీ అవకాశాలు కూడా వస్తున్నాయి. రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది మంచి. స్పోర్ట్స్ వారికి కూడా ఈ నెల చాలా బాగుందని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి నెల ఈ ఆగస్ట్ నెల వృషభ రాశి వారికి. ఓకే, ఆరోగ్యం గురించి మనం చెప్పుకున్నాం. పరిహారం ఏం చేద్దాం ఈ నెలంతా కూడా మనము పరిహారంగా ఏం చేస్తాం, శుక్రవారాల్లో చక్కగా అమ్మవారి దేవాలయంలో దీపం వెలిగించండి. ఇలా కరుంగాలి మాల వేసుకోండి. నంబర్ 5 అనే ఒక నంబర్ మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ ఓకే. తర్వాత చంద్రాష్టమం అనేది ఉంది కదా, దాన్ని మనం ఎస్కేప్ చేయలేము కదా. ఎవ్రీ మంత్ చంద్రాష్టమం ఉంటుంది. ఆగస్టు నెల 15/8/2024 మధ్యాహ్నం 12:53 నుండి 17/8/2024 5:28 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క చంద్రాష్టమం సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవ పరిహారాన్ని చేసుకోండి. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు అంటే మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చండి. కొంచెం మిశ్రమంగా, అంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ టుగెదర్ కలిసి ఉంటుంది. నెల అంతా కూడాను ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందులో అన్ని రంగాల వారికి చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట్లో అధిపతి శుక్రుడు బుధుడితో 3వ ఇంట్లో ఉంటాడు. శని మాసం ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తున్నాడు. సూర్యుడు 2వ ఇంట్లో ఉంటున్నారు. రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో 3వ ఇంట్లో ఉంటున్నారు. కుజుడు 1వ ఇంట్లో. ఈ నెల మీ ఆరోగ్యం పట్ల
శ్రద్ధ వహించమని చెప్తున్నాడు. శారీరక సమస్యలు ప్రారంభమే ఈ నెల మనం వృత్తి వ్యాపారాలతో గురించి మాట్లాడతాం కదా, కానీ ఇక్కడ ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నామంటే జాగ్రత్త పడండి. ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని మిథున రాశి మిత్రులారా కాస్త ఆరోగ్యం, మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తినండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఓకే, వ్యాపారంలో కాస్త కుటుంబంలోనూ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో డిస్కస్ చేయకండి, ఇంట్లో ఉన్న సమస్యను తీసుకుపోయి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి. ఇది కూడా మిశ్రమం అవుతుంది, దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వ్యాపారంలో గందరగోళం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ వ్యాపారం నుండి మాస ద్వితీయంలో లాభాలు పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది, అలా సైలెంట్గా ఉండండి, మంచి రోజులు వస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మనది కాని సమస్య ఉంటే గణపతి అయిన ఇలా 2 పెదాలు మూసుకొని సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనకు అక్కర్లేని విషయాన్ని ఎవరు జోక్యం చేసుకోండి. ఇతరుల విషయంలో మనకు వింటూ ఉంటే కొంచెం చాలా వినసొంపుగా ఉంటుంది ఇతరుల సమస్య అంతా. వెంటనే ఏదో సలహాలు ఇస్తాం అనుకుంటాం, ఆ సమస్య పోయి మీరిచ్చే సలహాని డామినేట్ అయిపోయి మీరు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి జాగ్రత్త. ఇల్లు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భావోద్వేగాలకి వెళ్ళకండి, బాగా చెప్తున్నాను. ఉద్యోగంలో స్థిరంగా ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ చేస్తున్నప్పుడు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి, దానివల్ల మీ ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త 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 జాగ్రత్త. మిథున రాశి మిత్రులారా, ఉద్యోగం మనకు కావాలి జీవనానికి, అది స్త్రీ పురుషులు ఎవరైనా ఆ స్థలంలో జాగ్రత్తగా ఉండండి. అది మనకు ఒక దేవాలయం లాంటిది. జాగ్రత్త. మీ ప్రస్తుత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు చదువులో చాలా ఉత్సాహంగా మీరు పాల్గొనక తప్పదు. కొంచెం గడ్డు కాలం వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మీరు మంచి రిజల్ట్ పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ వీసా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మాస ద్వితీయంలో 20వ తారీఖు తర్వాత అన్నీ మీకు కలిసి వచ్చి యోగంగా ఉంటుంది, చాలా బాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాస్త ఈ నెలంతా ప్రతి దాంట్లోనూ అతికినట్టుగా తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నిట్లోనూ ఉంటుంది, ఎందులోనూ ఉండదు. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇతరులు మీ యొక్క సమస్యల్లో జోక్యం చేసుకునేదానికి అవకాశం ఉంది, దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్ ఈ నెల కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. ఓకే, ఆగస్టు 26న కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కాస్త కోపం, దుడుకు స్వభావాన్ని పెంచే అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఒక 1 మంత్ తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో ఆప్తుల నుండి శుభ కార్యక్రమాలు, శుభవార్తలు అన్నీ కూడా వింటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు, జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు. ఓకే, సరే, ఈ నెల అదృష్ట సంఖ్య ఏముంది? 3 మరియు 5 మీకు అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు. ఈ నెలంతా కూడా ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఏదైనా విష్ణుకు సంబంధించిన కలియుగ వెంకటేశ్వరుడు కలవు వెంకటనాథాయ పోయి ఆయన దర్శనం చేసుకోండి. చంద్రాష్టమం, ఈ చంద్రాష్టమం ఆగస్టు 17/8/2024 5:28 సాయంత్రం నుండి 19/8/2024 7 గంటల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. బ్యాంక్ లోన్స్ కోసం లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీరు అప్లై చేసిన వాళ్ళకి ఇది కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకనూ మీ యొక్క దోషాలన్నీ తొలగడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో పోయి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి వెలిగించండి. కరుంగాళి మాలను ధరించండి. ఎప్పటికప్పుడు మీ కులదైవాన్ని ప్రార్థన చెయ్యండి. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2024 కర్కాటక రాశి ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలం, ప్రతికూలం, మిశ్రమం. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైనటువంటి ఫలితాలు, మరి ఇబ్బందులు కూడా చేపట్టే పనులు, అవరోధాలు కూడా ఉంటూనే ఉంటాయి. తిరోగమన శని
8వ ఇంట్లో ఉంటాడు. అంటే మీకు అష్టమ శని నడుస్తుంది కదా, తిరోగమనంగా మీ ఇంటికి ఎలా వచ్చాడో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ తిరోగమన శని, అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి అష్టమ శనిలో తిరోగమనం మీ ఇంటి వరకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల కొంచెం శుభ ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉంటాడు. 9వ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. ప్రత్యేకించి ఇంటిలో ప్రారంభమవుతుందండి. కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మిత్రుడు, శత్రువు రెండూ ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే మీ నోరు. ఇలా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు. మీకు తెలియకుండానే అనుకూలాలు కూడా జరిగిపోతాయి. మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడేస్తారు. అయ్యో మాట్లాడేస్తామని మళ్ళీ ఫీల్ అయితే లాభం లేదు. మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి. కర్కాటక రాశి మిత్రులారా, ఎదుటి వారికి కూడా మనస్తత్వం ఉంటుంది, వారికి కూడా మనోభావాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఉద్యోగంలో ప్రశంసలు అవకాశాలు ఉన్నాయి, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఉద్యోగస్తులు అధికారులకి కాస్త ఆగ్రహాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కష్టాలు ఫలించే సమయం ఆసన్నమవుతుంది. గెట్ రెడీ. విద్యార్థులకు అనుకూలమైనటువంటి చదువు, ఏ చదువు చదువుకున్న విజయమే, కానీ జ్ఞాపక శక్తిని అప్పుడప్పుడు కోల్పోతుంటారు. మీ యొక్క చేసే పనిని వదిలేసి డివేట్ అవుతుంటారు చూసారా, ఆ డివేట్ అవ్వకుండా ఏకాగ్రతగా ఇప్పుడు చదవండి. కర్కాటక రాశి విద్యార్థులారా చదివేయండి. ఇప్పుడు చదివితే మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. మీకు మంచి అవకాశం ఇవ్వడానికి. గెట్ రెడీ చదువులో. కుటుంబ జీవితంలో ఈ నెల స్థిరంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కాస్త స్ట్రెస్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య కాస్త అందరితోనూ ఆట విడుపుగా ఉండండి. మరీ కూర్చోకండి నెత్తి మీద. అనవసరానికి ధనం సహాయం చేసేవారికి, సంపదను కూడబెట్టేవారికి, బ్యాంక్ బ్యాలెన్స్ చూసేవారికి, బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారికి, పర్మిషన్స్కి వెళ్ళేవారికి అంతా కూడా ఈ మాస చివరల్లో కొంచెం ఇబ్బందులున్న మధ్యలో మీరు సాధిస్తారు. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా మాస మధ్యలో మీరు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త. మోకాలు నొప్పికి మరియు కడుపుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి భయాందోళనతో ఉంటారు, దాన్ని తగ్గించండి. రాజకీయ నాయకులకి ఇది డిస్టర్బెన్స్ మాత్రమే చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. అదృష్ట సంఖ్య 5 మరియు 9. చంద్రాష్టమం. ఆగస్టులో చంద్రాష్టమం వారికి వచ్చేసి 19/8/2024 7 గంటల సాయంత్రం నుండి 21/8/2024 7 గంటల 12 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఐటీ రంగం వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఏదైనా మహావిష్ణు టెంపుల్కి ప్రార్థన చేసి వేయడానికి వెళ్ళండి. అద్భుతంగాను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. కరుంగాలి మాలను వేసుకోండి ఎప్పుడు కూడా మెడ మీద. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవం ఉంటారు కదా, ఇష్టదైవం, ఆ కులదైవ దర్శనాన్ని చేసుకోండి. కుటుంబం అంతా కూడాను వెళ్ళి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, సింహరాశి వారికి చాలా మధ్యస్థంగా ఉంది. ఈ నెల మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల సింహరాశి వారికి చెప్పొచ్చండి. ఎందుకు ఇలా ఉంటుందంటే, ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 10వ ఇంట్లో గురువు మరియు కుజుడు, 5వ ఇంట్లో అధిపైనటువంటి దేవగురు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటున్నారు. బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటున్నారు. రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల 12వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన శని మొదటి ఇంట్లో ఉంటున్నారు. ఈ మాసమంతా కేతు 2వ ఇంట్లో ఉంటున్నారు. ఈ రాశి వారికి మాసం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా సంతోషంగా ఉండేవారు. ఇదివరకు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇబ్బంది ఏం లేదు, పోస్ట్పోన్ అవుతుంది అంతే. అలాగే సరైన కార్యకలాపాలు పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. ఉద్యోగంలో మీకు కేటాయించిన పని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ విషయంలో ప్రాబ్లం లేదు. మరి ఎక్కడ వస్తుంది? ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. వ్యాపారం నిలకడగా
ఉండదు, కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి, ఉన్నదే చాలు. ఆ డెట్స్ అంతా క్లియర్ చేయడానికి మీకు రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తుంది, త్వరగా తీర్చమని చెప్పేసి ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఇవన్నీ కొత్త లోన్స్కి వెళ్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్కి అంతా వెళ్తారు చూసారు, అవి ఇబ్బంది వచ్చాయి. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, జాగ్రత్త పడాలి. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది, తల్లిదండ్రుల మధ్య నుంచి స్ట్రెస్ పెరుగుతుంది, అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇవన్నీ కూడా చూడగా మీ మాటకు తప్పుగా అర్థం చేసుకొని పెడర్థాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంది. ఆగస్టు నెలలో సింహరాశి మిత్రులారా, కాస్త కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి దైవ ప్రార్థన ఎక్కువ ప్రార్థన చేయండి. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఈ నెలంతా కూడాను. మెరుగైన ఉద్యోగ స్థితి, ఉద్యోగం కొత్తగా పొందాలనుకున్న వాళ్ళకి ఏ ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి, తర్వాత చూసుకోవచ్చు, కానీ ఒట్టిగా మాత్రం ఉండకండి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణం ప్రారంభిస్తారు, కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. గురువారం నాడు మీరు చేయవలసిన ఒక చిన్న పని, అరటి చెట్టు ఎక్కడైనా ఉంటే పోయి నీళ్లు పోయండి, అరటి చెట్టుకి చాలా మంచి జరుగుతుంది. ఆదిత్య హృదయం ఆరోగ్యానికి వింటూ ఉండండి. రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు కాలం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి ఈ నెల. ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్, అది కామన్, తప్పదు. మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చండి. వివాహం కాని వారికి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ యొక్క లక్కీ నెంబర్ 3, 1 ఈ నెలంతా కూడా లక్కీ నెంబర్. మీరు బ్లూ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి, బ్లూ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేయవలసినటువంటి పరిహారం అనేది చూపిస్తారే, కనకదార స్తోత్రాన్ని, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువ శాతం పారాయణం చేయండి. అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. చంద్రాష్టమం ప్రతి నెల ప్రతి రాశికి చంద్రాష్టమం ఉంటుంది. అందులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఈ చంద్రాష్టమంలో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డేట్తో సహా టైంతో సహా చెప్తాను, వినుకోండి. 21/8/2024 7:12 సాయంత్రం నుండి 23/8/2024 7:54 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు ఆపుకోండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టండి. ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. దీనికి ఏం చేస్తే బాగుంటుందంటే చక్కగా కులదైవ ప్రార్థన చేయండి. ఆ దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మ్యాక్సిమం కరుంగాళి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని రకాల అనుకూలం పొందుతారు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు నెల కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మధ్యస్థంగానే, ఆ కన్యారాశి వారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. తర్వాత ఫస్ట్ వారము, దాని తర్వాత ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. బుధుడు శుక్రుడితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఈ నెల మొత్తం 6వ స్థానంలో తిరోగమన స్థితిలో కూర్చుంటాడు. 2వ ఇంటి అధిపతి శుక్రుడు 12వ ఇంట్లో బుధుడితో కూర్చున్నాడు. కుజుడు 4వ ఇంట్లో ఉంటాడు, 12వ ఇంటిని చూస్తూ ఉంటాడు. సూర్యుడు 5వ ఇంటిన తన ప్రభావాన్ని చూపుతూ 11వ ఇంట్లో ఉంటాడు. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఒక వారం తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. ధన వ్యవహారంలో సుజావుగా జరిగిపోతూ ఉంటుంది. నెల ప్రారంభంలో ఆర్థిక లాభాలు, అదే సమయంలో ఎక్కువ ఖర్చులు కూడా ఉంటుంది. తర్వాత స్థితిగతిగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ద్వితీయ వారం నుంచే వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసం మంచి ప్రదేశాలు చూసుకోవడము, లేదా విదేశాల్లో కూడా వ్యాపారం చేయడానికి కోసం, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా చేసుకోవడానికి కోసం ఇవన్నీ కూడా ఉంటుంది. పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు. సవాలు అధిగమిస్తారు. ఎక్కువ శాతం ఛాలెంజెస్ ఉంటాయి కదా, అవన్నీ చేస్తారు. కెరియర్, మీ యొక్క ఉద్యోగంలో మధ్యస్థంగా ఉంటుంది ఫస్ట్ వీక్. తర్వాత ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమేపీ తొలగిపోతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి. ఉద్యోగ ప్రక్రియలో మీ సహ ఉద్యోగులతో కాస్త స్నేహపూర్వకంగా ఉండండి. ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయిగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు లేదా విహారయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులు 10వ తారీఖు పైన మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి యూనివర్సిటీని ఎంచుకొని వెళ్ళడానికి ఇదొక మంచి సమయం. మీ యొక్క వీసా అంతా కూడా చక్కగా ఉంటుంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా చక్కటి కొత్తగా కాలేజ్ జాయిన్ అయ్యేవాళ్ళు, స్కూల్ జాయిన్ అయ్యేవాళ్ళు, లేదా యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలకి ఉద్యోగ రీతిగా ట్రాన్స్ఫర్ అయ్యే
అవకాశాలు కాస్త కనబడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా దూరంగా, ఇంటికి కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లని కంట్రోల్గా ఉంచుకోక తప్పదు. మాస చివర ఒక వ్యవహారంలో సన్నిహితులతో కాస్త భేదాభిప్రాయం వచ్చినా మళ్ళీ సమసిపోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, కాస్త వ్యాయామం చేయాలి. సూర్యరశ్మి మీ శరీరంలో తగిలేటట్టుగా చూడండి. రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్ చాలా బాగుందని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి మిశ్రమంగా చెప్పచ్చు. వివాహం కాని వారికి ఈ నెల శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. లక్కీ నంబర్ 7 అని కూడా చెప్పచ్చు. ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 23/8/2024 7:54 సాయంత్రం నుండి 25/8/2024 10:29 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ యొక్క 2.5 రోజులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిహారం, ఈ నెల మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఒక 19 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అక్కడ దేవాలయంలో వెలిగించండి. ఏదో ఒక వారం వెలిగించండి. కరుంగాళి మాలను మెడ మీద ఎప్పుడు వేసుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా, ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు 5వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు 10వ ఇంట్లో, తిరోగమన శని 5వ ఇంట్లో, 2వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి 2వ ఇంటిని చూస్తుంటాడు మరియు 4వ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు. 4వ ఇంటికి అధిపతి అయినటువంటి శని 5వ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు. శని 11వ ఇంటిని చూస్తుంటాడు. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉంటారు. బుధుడు మరియు శుక్రుడు 5వ ఇంటిని చూస్తుంటారు. రాహు 6వ ఇంట్లో ఉన్నారు. గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, తప్పదు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్షుకుంటారు. పేరు ప్రఖ్యాతలో ఆత్మగౌరవం పెరుగుతుంది. ఈ నెల తులారాశి మిత్రుల్లో ఎవరైతే ఉన్నారో మీడియా రంగం, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అని చెప్పొచ్చండి. ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 బిజీ, క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చే ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు. సంతానం, విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది. కొత్త వ్యవహారాల్లో, బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో మరింత పుంజుకుంటారు. ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు. వృత్తి వ్యాపారాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి దిస్ ఇస్ ద రైట్ టైం. తులారాశి మిత్రులారా, ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా. మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు. నూతన వాహనం కొనుక్కునే అవకాశం, భూమి కొనుక్కునే అవకాశం, ఇల్లు కొనుక్కునే అవకాశం, గృహ యోగం, వివాహం కాని వారికి వివాహ అవకాశం, శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి. మీకు మంచి కాలం వచ్చేసింది. గెట్ రెడీ. మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి. మాసం చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి. రాజకీయ నాయకులకి తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు. వివాహం కాని వారికి కూడా చెప్పాము. అదృష్ట సంఖ్య అనేటప్పటికీ 8 మరియు 1 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఆగస్టు 25/8/2024 10:29 రాత్రి నుండి 28/8/2024 3:41 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త.
పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయించండి. ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది. మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. కరుంగాళి మాలను దర్శనం వేసుకోండి. ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి. ఇది వర్షాకాలం, తులరాశి మిత్రులు మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఆగస్ట్ నెలలో ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి ఈ మాసం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టపడాల్సిన అవసరం లేదు, అందుకని ఫ్రీగా ఏం రాదు. ఓకే, అర్ధాష్టమ శని ఇంకా తిరోగమనంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని ఆడుకున్నాడుగా కొన్ని నెలలుగా. ఆయన తన యొక్క డెస్టినీ చేరి రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి పోతూ మళ్ళీ తిరిగి చూడకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి. అన్ని విధాలుగా బాగుంటుంది. శుక్రుడు మరియు బుధుడు 10వ ఇంట్లో ఉంటాడు. శని 10వ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తున్నాడు. రాహు 5వ ఇంట్లో. రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో కూర్చొని రాశిని పూర్తిగా చూస్తున్నాడు. ఆగస్టు 26 నుండి కుజుడు కూడా 8వ ఇంటికి వెళ్తున్నాడు. 5వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి 7వ ఇంటికి కుజుకున్నాడు. కేతు 11వ ఇంట్లో ఉన్నారు. ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడని చెప్పచ్చు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది. ఫస్ట్ ఏమంటే ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పి, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఆ ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైవేట్ రంగంగా ఉద్యోగం చేస్తున్న వారికి చాలా స్ట్రెస్లో ఉంటారు కదా, అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఓవరాల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, వృశ్చిక రాశి వారికి బాగా ఉత్తేజంగా ఉంటారని చెప్పచ్చు. నిరుద్యోగులుగా ఉన్నారు చూసారా వృశ్చిక రాశి వారు, వారందరికీ కూడాను మంచి ఆఫర్ లెటర్స్ గట్టి ముందు బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకోండి. మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అది చిన్న ఉద్యోగమైనా జాయిన్ అయిపోండి. తర్వాత మీకు అవకాశాలు చాలా వస్తుంటాయి. కానీ 100% స్థాన చలనం అయితే వృశ్చిక రాశి వారికి నెల ఉంది. తర్వాత గాసిప్స్ మాట్లాడడం మానేయండి. మనకి వృశ్చిక రాశికి స్వతహాగానే ముక్కు మీద కోపం ఉంటుంది. ఇతరుల యొక్క విషయంలో అక్కర్లేదన్నా కూడా తలదూరుస్తాం, మాటలు కూడా పడతాం, మళ్ళీ అహంకారంగా ఉంటాం. ఇది కాస్త మానేయండి, వద్దు. అవతల వాళ్ళకి కూడా వ్యక్తిత్వం ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెలంతా కూడా వ్యవహరించండి. విద్యారంగంలో విద్యార్థులు చాలా చక్కగా చదవాలి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రిలేషన్షిప్లో కాస్త టెన్షన్స్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి, అన్నీ సెట్ అయిపోతుంది. కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనే అన్నీ కూడా చూద్దాం. ఆర్థికంగా మెరుగుపరుస్తారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి మిషనరీస్ అని కొనుక్కొని వెళ్ళడానికి అంతా కూడా బాగా ఉంటుంది. ఇదొక మంచిది. మీ డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు లోన్స్కి వెళ్తే అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓల్డ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయి కూడా స్టాక్ టేక్ చేసి అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు వ్యాపారంలో చాలా బాగున్నాయి. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగం వారికి జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. ప్రయత్నం చేయండి, మళ్ళీ వస్తుంది. దీనికంతా కూడాను చాలా ఆడుతుంది. చిన్ననాటి మిత్రులతో వినోదాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిగతిని మార్చి నోరు జారకండి. ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లోన్స్కి వెళ్ళిన వాళ్ళు లేదా పర్మిషన్స్కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకందరికీ కూడాను మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు. దూర ప్రయాణాలు కాస్త పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి అప్పుడే పదవి వచ్చినట్టు ఉంటుంది, అప్పుడే పదవి గండం ఉన్నట్టు ఉంటుంది. ఎటు ఉండాలో తేలలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. గణపతి నమః. ఎందుకంటే వాళ్ళ యొక్క దయ ద్వారానే ప్రజానాయకులంతా కూడా ఉంటుంటారు కాబట్టి ప్రజల యొక్క దయతోనే వాళ్ళతో కొంచెం సంయమనంగా పాటించారు. మీ పదవి వచ్చిందని వాళ్ళని కొంచెం తక్కువగా చూడకండి, అది జాగ్రత్త. షేర్ మార్కెట్ బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి సూపర్, పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి రొటీన్ స్ట్రెస్ బాగానే ఉంటారు. కాకపోతే వివాహం కాని వారికి గెట్ రెడీ, మంచి సంబంధాలు వస్తున్నాయి. ఇరువురికి, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి. గట్టిగా ఉండండి. 9 అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుందండి. ఈ నెల అంతా కూడాను బ్లూ కలర్, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఎందుకంటే తిరోగమనంలో ఉన్నారు. అర్ధాష్టమం యొక్క తిరోగమనంలో
ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త. ఇక్కడ 2 రకాలైనటువంటి ఇబ్బందులు, ఒకటే శత్రువు. ఏం చెప్పండి మీకు? వృశ్చిక రాశి వారికి నోరు. ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఇబ్బందులు రావు. ఆ నోరు కంట్రోల్గా ఉంటే, ఆహారం అదుపులో తింటే ఆరోగ్యం బాగుంటుంది. చూడండి, ఒకటే శత్రువు, 2 రకాలైన ఇబ్బంది. నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, నోరు కంట్రోల్గా బాగుంటే సమాజం కూడా బాగుంటుంది. ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి. మీ యొక్క మంచి పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు, ఏదైనా ఒక దేవాలయంలో నవగ్రహానికి వెళ్ళి 19 మంగళవారాలు, 19 శనివారాలు, 19 ప్రదక్షిణాలు కూడా చేయండి. బ్లూ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ యొక్క కులదేవుల్లో చంద్రాష్టమం, ఈ చంద్రాష్టమం ప్రతి నెల తప్పదు కాబట్టి 28/8/2024 3:41 ఉదయం నుండి 30/8/2024 11:34 వరకు చంద్రాష్టమం. ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి టైం బాగుందని చెప్పేసి విచ్చలవిడిగా కూడా ఉండకండి. అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు అదుపులో ఉంచుకోక తప్పదు. ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి పరిహారం చక్కగా నేను చెప్పాను కదా, నవగ్రహాలకి ప్రయత్నం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించుకోండి. కరుంగాళి మాలను వేసుకుంటున్నాను. ఎప్పుడు ఇలా కరుంగాళి యొక్క పవరే అంత గొప్పది. ఆ కరుంగాళి మాలను చక్కగా ధరిస్తూ ఉండండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి కులదైవాన్ని ప్రార్థన చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు ఆగస్టు నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమం చెప్పచ్చు. ఏంటండి, ఈ సంవత్సరం అంతా కూడాను ధనుసు రాశికి బాగుంటుందన్నారంటే అవును అన్నాం. ఈ నెలలో కొన్ని గ్రహ మార్పులు ఉండడం వల్ల మిశ్రమం. అన్ని టైంలో ఫ్రూట్గా ఉన్న కొన్ని సమయంలో కూడా ఆ నొప్పిని కూడా చూడాలి. అంటే మీరు చాలా నొప్పిని చవి చూసిన వారే గత 8 ఏళ్ళుగా, కానీ ఇప్పుడు కాస్త ఉపశమనం అని కూడా చెప్పచ్చు. ఈ నెల మొత్తం కేతు 10వ ఇంట్లో ఉంటాడు. ఈ మాసంలో కుజుడు దేవగురు బృహస్పతితో పాటు 6వ ఇంట్లో ఉంటారు. తిరోగమన శని 3వ ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో 5వ స్థానంలో ఉంటుంటారు. సూర్యుడు 8వ స్థానంలో ఉంటారు. కుజుడు మరియు బృహస్పతి 12వ ఇంట్లో. ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడు ఆగస్టు 16 వరకు 8వ ఇంట్లో కూర్చున్నాడని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు, కానీ నిరాశ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది అనడానికి లేదు. కాస్త కుటుంబ జీవితానికి నెల శుభంగా ఉంటుంది చెప్పచ్చు. సోదరులు మరియు సోదరీమణులు మీ సహాయం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చెయ్యిగా ఉండండి. మీరు మీ యొక్క ఇంట్లో సంతానం యొక్క వివాహం లేదా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ లైఫ్లో కావాల్సినవన్నీ మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికంగా చూసుకుంటే మెరుగుగా ఉంటుందని చెప్పచ్చు. వృత్తి వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. బట్ ఏ విధమైనటువంటి నెగిటివ్ వాళ్ళకన్నా అలా ముందుకు వెళ్తూ ఉండండి. వస్తూనే ఉంటుంది. ఒక పని ఎత్తుకున్నామంటే ఇబ్బంది వస్తుంటుంది. రావాల్సినటువంటి సొమ్ములు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రుణ బాధలు, రుణదాతల నుంచి స్ట్రెస్ కూడా ఉంటుంది. బ్యాంక్ లోన్స్కి అప్లై చేశారు సార్, ఆ బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఆలోచించి లాస్ట్ నెలాఖరికి వచ్చే అవకాశాలు బాగుంటాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఏదైనా ఉంటే, స్థిరాస్తులు, అవన్నీ కూడాను కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ ఫెసిలిటేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగా మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ పరంగా పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద టైం, ఇది ఒక బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొన్ని వ్యవహారాలు సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంట్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త, ఏకాగ్రతతో చూసి చేయండి. విజయం మాత్రం మీకు 100% ఉంటుంది. రాజకీయ నాయకులకి 60-40గా ఉందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ కూడా 60-40గా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారు యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా బాగుంది. ఐటీ రంగం వాళ్ళు కాస్త స్ట్రెస్లో పడుతున్నారు. ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం, ఉద్యోగ చలనం, ఏదైనా ఊరు మారడం లేదా దేశం కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఐటీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా. ఈ యొక్క వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శ్రావణ మాసంలో చక్కటి అమ్మాయో అబ్బాయో ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కోసం మంచి సంబంధాలు రాబోతున్నాయి. గెట్ రెడీ అని కూడా చెప్పవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 4 అని కూడా మీకు చెప్పచ్చు. చంద్రాష్టమం
ఈ నెల 2 చంద్రాష్టమం ఉంది. ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త. 3వ తారీఖున 3/8/2024 5:44 ఉదయం నుండి 5/8/2024 3:21 మధ్యాహ్నం వరకు, మరియు 30/8/2024 11:34 నుంచి సెప్టెంబర్ 1/9/2024 9:48 వరకు ఉంటుంది. అంటే 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు కూడాను ఆహారం తినేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీ బిలాంగ్స్ అంతా జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు శివాలయం, మీ పక్కన ఉన్నటువంటి శివాలయాలకి ప్రదోష కాలంలో సోమవారం సాయంత్రం పోయి చక్కగా అభిషేకం చేయించండి. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ 7.5 శని, 7.5 శని, ఏళ్ళనాడు శని అంటారు చూసారు, అది నడుస్తుంది. కాబట్టి శని సంచారం చాలా గట్టిగా నడుస్తుంది. కుంభరాశి మిత్రులకి ఆగస్టు నెలలో ఈ మాసం ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా కూడా 12 రాశుల్లో ఒకళ్ళిద్దరికి తప్ప మిగతా అందరికీ కూడాను కాస్త ప్రతికూలంగా ఉన్నా దేవగురు బృహస్పతి అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటాడు. కుజుడు 4వ ఇంట్లో కూర్చొని దేవగురు బృహస్పతితో పాటు 10వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో రాహు ఉండడం, 8వ ఇంట్లో కేతు. కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యతిరేక ఫలితాలు ఉంటుంది. అర్థంలో ఇబ్బందులు బాగా ఉండొచ్చు. మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఫస్ట్ ఆరోగ్యపరంగా తీసుకుంటాం. ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది. పై అధికారుల దగ్గర నుంచి బాగా స్ట్రెస్ పొందుతూ ఉంటారు. సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇతరుల వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకోకపోవడం మంచిది. సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. లేదా మీ యొక్క పాస్పోర్ట్స్, లేకపోతే మీ ఆధార్, ప్యాన్, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ఇవన్నీ కట్టేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, దాని ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో అకారణ వివాదం, ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందవచ్చు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవ లేకుండా నూతన రుణ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులండి కుంభరాశి వారికి. కొత్త గందరగోళం వస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం. స్త్రీలకు ఆరోగ్య సంబంధిత సంబంధాలు బాధిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఉన్నదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులతో మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించండి. మీరు కాస్త బిహైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి మిశ్రమం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి ఈ నెల. మీడియా రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం. వివాహం కాని వారికి కాస్త యోగ కాలం అని చెప్పచ్చు. ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు, సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉంటుంది. మీరు ఏదైనా పర్మిషన్స్, మీ ఇల్లు గృహం యొక్క పర్మిషన్స్, ల్యాండ్ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా చలాన్స్ కట్టే అవకాశాలు, కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నవగ్రహ కవచాన్ని, నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఆయనని సంపన్నం చేసుకోక తప్పదండి మీరు. ఎందుకంటే శని 7.5 శని ఉచ్చ స్థితిలో కూర్చొని ఉన్నారు. చాలా జాగ్రత్తగా. మీ నాలుక మీద శని భగవానుడు కూర్చున్నాడు. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్. గమ్ గణపతి ప్రతిదాన్ని చూస్తూ ఉండండి. మీకు ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఆ వ్యంగ్యం మాట్లాడడం అవతల వాళ్ళని చాలా బాధపరుస్తూ ఉంటుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయండి. ఆహారం కంట్రోల్గా ఉండాలి. తప్పదు. కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు. అవతల వాళ్ళ మీద కోపాన్ని మీరు ఆహారం మీద చూపిస్తారు. అది మీ శరీరం మీద ఇంపాక్ట్ పడుతుంది. కుంభరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి షూరిటీ ఇవ్వకండి. మీరు నడుపుతున్న వాహనాన్ని కానీ, అది స్కూటర్ కానీ, కారు కానీ, ఎవరికి కానీ ఇవ్వకండి. అవసరమైతే ఓలా, ఊబర్ బుక్ చేసి పంపండి, కానీ మీ వాహనాన్ని ఇవ్వకండి. వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు లీగల్గా ఇష్యూస్ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్త. చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా
చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు, ఏ దేవాలయంలో ఉన్న నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. శని భగవానునికి బెల్లం పెట్టండి. బెల్లం ముక్క ఉంటుంది కదా, ఆయన పాదాల దగ్గర పెట్టండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. పరమేశ్వర ఈశ్వర శబ్దం కలిగినవాడు, శని ఈశ్వర శబ్దం కలిగినవాడు, ఆయన్ని ప్రార్థన చేయండి. ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. బ్లాక్ డ్రెస్ ఎంత వీలుంటే అంత చేయండి. ఒక నల్లని గొడుగు ఉంటుంది కదా, ఆ నల్లని గొడుగుని ఎవరైనా ఒక పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి, అది స్ట్రేంజర్స్ దారిలో అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఒక గొడుగు దానం ఇవ్వండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాలి మాలను ఖచ్చితంగా మెడ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. జాగ్రత్త సుమి కుంభరాశి మిత్రులారా, జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలు అంటే ఏళ్నాడు శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు, ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని ఈ నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు. రాహు నెల మొత్తం రాశిలో ఉండడం, దేవగురు బృహస్పతి అంగారడితో 3వ ఇంట్లో కూర్చోవడం, సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం, ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి, ఆందోళన కలిగిస్తూ ఉంటారు. కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది. చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. జాగ్రత్త. ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది. ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం మాకే బాధగా ఉంది. ఈ నెలంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి. చెప్పక తప్పదు. కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి. మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా, మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అంతే. తోబొట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది. అది భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంటిలో శుభకార్యాలు కావచ్చు, అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా హెచ్చుదక్కులు చాలా ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభను తీసుకొచ్చి పెడుతుంది. వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలండి. స్వల్ప లాభంతో బయటపడతారు. మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు. గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు. ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి గడ్డు కాలమని చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి స్ట్రెస్. వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది. అదృష్ట సంఖ్య 9, బ్లూ కలర్ వాడండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఆగస్టు 10, 2024 4:18 మధ్యాహ్నం నుండి 13/8/2024 4:15 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి. పర్టికులర్ ఈ 2 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత్వం వస్తుంది. గురు భగవానుడు కాస్త బాగున్నా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు. అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి. శని భగవానుని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి మీ వయసు ఎంత ఉంటే, సపోజ్ మీ వయసు 21 వయసు అనుకోండి, 21 దీపాలు పెట్టండి. 40 వయసు అనుకోండి, 40 దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి.
ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంతా కరుగుతుంది. సరే, ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం. ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.